నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే భవానీ మాలకు కావాల్సిన ప్రిపరేషన్స్ అండ్ అలానే దీక్ష తీసుకునేటప్పుడు పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ వీడియో కూడా పెడుతున్నాను. మేమైతే మాల వేసుకుందామని ముందే అనుకోలేదు కాబట్టి మాకు చాలా హడావిడి అయిపోయింది. అసలు మేము అనుకున్నది ఎప్పుడంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు ఒక 3-4 డేస్ ముందు అనుకున్నాం అంతే. అది కూడా కన్ఫామ్గా అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని భవానీ మాలకు కావాల్సినవన్నీ రాజమండ్రి వెళ్ళి మా అమ్మగారు తెచ్చారు. డ్రెస్సులు, ఇన్నర్స్ కొనడానికి చాలా టైం పట్టేసింది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చారు. చీరలు అయితే వెంటనే దొరికేస్తాయి కానీ ఇలా డ్రెస్సులు అవన్నీ కావాలంటే కష్టం కదా, అందుకే లేట్ అయింది. ఎక్కడుంటాయో ఏంటో తెలియక చాలా లేట్ అయింది. అంతలోనూ అన్నీ రెడ్ కలర్ కావాలి. డ్రెస్సులు అయితే విప్పి చూపించాను కదా, అన్నీ బాగున్నాయి, సైజుల ప్రకారం ఉంటాయి. మాకు కావాల్సిన సైజు అయితే తెచ్చారు. ఆ డ్రెస్సుల్ని అలాగే వాడేస్తే కుట్లు విడిపోతాయి, అందుకని మేమైతే మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాక కుట్లు వేసుకున్నాము. ఇంకా ఏమైనా సైజ్ సరిపోతే సైజ్ చేసుకున్నాము. మాకైతే ఒక 2 డేస్ ముందు నుండి నిద్ర అయితే సరిగ్గా పట్టలేదు. ఫస్ట్ టైం కదా, ఏవో ఒకటి అలాగా ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా పూజ రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పూజకు కావాల్సినవి అన్నీ పట్టుకొని ఉదయం 4 గంటలకల్లా మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ముందైతే వినాయకుడికి పూజ చేయించారు. ఏ పనులు స్టార్ట్ చేసినా ముందైతే వినాయకుడికి పూజ చేస్తాం కదా, అలానే వినాయకుడి పూజ అయితే చేసాము. తర్వాత మేము తీసుకువెళ్ళిన మాలలకి అలానే శివలింగానికి కూడా పంచామృతాలతో అభిషేకం చేశారు. అలానే విభూతి, సెంటు, పన్నీరు వాటితో కూడా చేశారు అభిషేకం. మాలలన్నింటికి అభిషేకం అయిపోయిన తర్వాత మేము తీసుకువెళ్ళిన ఎర్ర బట్టల్ని, ఎర్రగాజుల్ని వేసుకోమన్నారు. అలానే పారాన్ని పెట్టుకోమన్నారు. గంధం బొట్లు కూడా పెట్టుకొని రమ్మన్నారు. అలానే పెట్టుకొని వెళ్ళాము. మేము ఈ బట్టలను వేసుకునే ముందే ఆ పంచామృతాలు కూడా మా బట్టల పైన జల్లారు. ఆ తర్వాత మేము వేసుకొని వచ్చాము. మేమందరం వచ్చేసాక పంచామృతాలతో పూజ చేసిన మాలలందరికీ వేశారు. మాలలకి హారతి ఇచ్చి ఆ తర్వాత ఎర్రమాల వేస్తున్నారు. తర్వాత స్ఫటికమాల వేశారు. ముందైతే కన్య భవానీలకు వేశారు. అంటే ఫస్ట్ టైం మాల వేసుకునే వాళ్ళని కన్య భవానీలు అంటారు. వాళ్ళకి వేశారు, అంటే మాకనమాట. గుడిలో పూజ అంతా అయిపోయాక పీఠం దగ్గరికి వెళ్ళాలని చెప్పారు, ఇంటికి వెళ్ళకూడదన్నారు. ఇంకా అక్కడి నుండి ఆటోలో పీఠం దగ్గరికి వెళ్ళిపోయాము, ముసలమ్మ తల్లి దగ్గరికి. ముసలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళాక కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము. ఎందుకంటే పంతులు గారు రావాలి కదా, కలశం పెట్టడానికి పూజ చేయాలి కదా, అందుకని మేమందరం ముందుగా పంతులు గారు వచ్చేలోపు అక్కడ ఏమన్నా చేయాలంటే అవన్నీ చేసేసాము. పంతులు గారు వచ్చాక ఇంకా మంత్రాలు చదివేసి కలశం అయితే అందరం కలిపి పెట్టేశాము. కలశంలో పెట్టిన కొబ్బరికాయ అయితే మాదే, ఎందుకంటే అది కరెక్ట్గా చంబుకి సెట్ అయ్యింది, గుండ్రంగా ఉంది, అందుకని అది పెట్టారు. భవానీ మాలకి మా హడావిడి ప్రిపరేషన్స్ అయితే ఇవి. విజయదశమికి 10 రోజులకి 10 వీడియోలు అయితే పెట్టాను, అవి కూడా చూడండి. జై దుర్గమ్మ.